విశాఖ జిల్లా టీడీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతుంది. తొలి 2 జాబితాలో టికెట్ల రాని పలువురు సీనియర్ నేతలు తమ అసమ్మతి గలాన్ని అధిష్టానానికి బలంగా వినిపిస్తున్నారు. నేతలను బుజ్జగించే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పెందుర్తి నుంచి రేసులో ఉన్న మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణకు నిరాశ ఎదురైంది. తొలి 2 జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పరవాడ నుంచి లంకెలపాలెం వరకు ప్లకార్డులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. బండారుతోనే పెందుర్తి అభివృద్ధి అని, ఆయనకు టికెట్ ఇవ్వాల్సిందేనని నినాదాలు చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటో క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేశాను. 43 ఏళ్ళ పార్టీలో నాకు నా జీవితం గడిపాను. ఏం జరిగిందో ఏంటో, ఎందుకు ఏమి జరిగింది కాబట్టి ప్రస్తుతం మనం ఇంకా ఏమీ మాట్లాడాలి. నా వరకు అయితే పద్ధతి కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, నా జన్మ ఉన్నంత కాలం, నా ప్రయాణం ఉన్నంత కాలం పెందుర్తి నియోజకవర్గ కార్యకర్తల కోసం కానీ, ఫ్యామిలీస్ కోసం కానీ, నాకు ఏ స్థాయిలో ఉన్నా, నేను పదవులో ఉన్నా పదవులు లేకపోయినా, నేను ఎక్కడికో వెళ్లేవాడిని కాను, ఇంకో ఊరు వెళ్లేవాడిని కాను, విడిచిపెట్టి ఇంకో రాష్ట్రం వెళ్లేవాడిని కాను, మీతోనే ఉంటాను. నేను ఏ స్థాయిలో ఉన్నా మీ కుటుంబీకులకి ఇప్పుడు ఏదైతే ఇంత అభిమానం, ఇంత గౌరవం ఈ ఎండలో మా మహిళలు కానీ మీరు కానీ మీరు ఇచ్చిన ఈ బలం నా జీవితానికి, నా కుటుంబానికి ఎంతో అండ. నాకు ఏ అండతో మీరు ఎలా ఆశిస్తున్నారో, రేపు నేను మరొక్కసారి బండారనేవాడు మీ కుటుంబీకుడు.